కొడిమ్యాల మండలంలోని ప్రజలందరికీ, ఓటర్ మహాశయులందరికీ, అదేవిధంగా కరీంనగర్ పార్లమెంటు, తెలంగాణలోని యావత్ ప్రజలందరికీ నా విన్నపం ఒకటే. ఈ నెల 13వ తారీఖు నాడు సోమవారం రోజున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుచున్నాను. ఈ ఎన్నిక దేశం కోసం జరిగే ఎన్నిక. మరి మనం ఎలాంటి వ్యక్తులను ఎన్నుకోవాలి? మన దేశం సుభిక్షంగా ఉండాలి అంటే ఎలాంటి ప్రధానమంత్రి ఉండాలి, ప్రధానమంత్రిగా ఎవరుంటే బాగుంటుంది అనేది నిర్ణయించి మరి ఓటు వేయాలి. అలాంటి వ్యక్తులకే ఓటు వేయాలని కోరుచున్నాను. పింఛన్కో, కరెంటు బిల్లుకో, దానికో దీనికో, సిలిండర్కో ఇలాంటి కాకుండా దయచేసి ఇవన్నీ పక్కన పెట్టండి. ఇవి ఒక పార్టీ వస్తుంది, హామీ ఇస్తుంది, మర్చిపోతుంది, ఒక పార్టీ ఎగబెడుతుంది, దానికోసం గెలిచిన పార్టీ ఇప్పుడు ఏమి ఇవ్వలేదు. అవన్నీ పక్కన పెట్టి మన భారతదేశం బాగుండాలి, దేశ రక్షణ, దేశ సంపద, ఉగ్రవాదుల నుండి మన దేశాన్ని కాపాడడానికి కోసం బలమైన శక్తివంతమైన ప్రధానమంత్రి కావాలి. అంటే అలాంటి ప్రధానమంత్రి మూడోసారి మరి మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారిని కనుక మనం ఓటు వేసి మూడోసారి కనుక ప్రధానమంత్రిని చేయగలిగితే ఈ దేశం అంటే చాలా దూరంకు మనం వెళ్ళిపోతాం. భవిష్యత్తులో మన భవిష్యత్ అంతా చాలా బాగుంటుందని మీరు ఆలోచించి మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని గెలిపించాలి. బండి సంజయ్ కుమార్ గారిని కరీంనగర్ పార్లమెంటు కనుక మనం ఓటు వేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించినట్టయితేనే ఈ దేశము, ఈ రాష్ట్రము, మన నియోజకవర్గం బాగుంటుంది అని నేను తెలియజేస్తున్నాను. తెలంగాణలో అత్యధిక సీట్లు మొదటి స్థానంలో భారతీయ జనతా పార్టీ ఉండబోతుంది. 12కు పైగా సీట్లు గెలుస్తున్నాము. ప్రతి ఒక్కరూ కమలం పువ్వుకు ఓటు వేసి మన బండి సంజయ్ గారిని గెలిపించాలి. ఎంపీగా బండి సంజయ్ గారు గెలవాలి. ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్ర మోడీ గారు ఉండాలి. ఇవన్నీ మీరు ఆలోచించి స్పెషల్గా నా కొడిమ్యాల మండల ప్రజలందరికీ నేను దండం పెట్టి చెప్పేది ఏంటిదనంటే, మీ ఓటును కమలం పువ్వున ఓటు వేసి ఈ 13 నాడు 1వ నంబర్ సీరియల్ నెంబరు మరి బండి సంజయ్ గారి గుర్తు కమలం పువ్వు గుర్తు, భారతీయ జనతా పార్టీ గుర్తు కమలం పువ్వు గుర్తు 1వ నంబరు విన మీరు బటన్ నొక్కి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని కోరుచున్నాను. మీరు ఒకటి గమనించండి, కాంగ్రెస్ ప్రభుత్వం మనకు 6 గ్యారంటీలు అనే దాంతో ఎంత మోసపూరితమైన రాజకీయం చేసిందో మీకు తెలుసు. ప్రతిదీ నేను 9వ తారీఖు డిసెంబర్ 9 నాడు ముఖ్యమంత్రిని అవుతున్నా, నేను అన్నీ మీకు ఇచ్చేస్తా అన్నాడు. 6 నెలలు 7 నెలలు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏ ఒక్కటన్నా. మరి అంతకుముందే ఆయన ముఖ్యమంత్రి అయినాకనే మనం పొలాలు నాట్లేసినాం. 500 బోనస్ ఇయ్యలే, మోసం చేసింది రైతులను. నేను 9 తారీఖు నాడు 2 లక్షలు తీసుకుపోండి అన్నాడు, మోసం చేసింది. 6 నెలలైన ఏది ఇయ్యలే. మహిళలకు 2500 ఇయ్యలే, 4000 పెన్షన్ చేయలే, గృహలక్ష్మి పథకం లేదు. ఏదో చిన్నగా ఒకటి బస్ ఫ్రీ పెట్టి, ఒకటి కరెంటు ఫ్రీ అని పెట్టి చిన్న చిన్న డ్రామాలతోన ఎలక్షన్కి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఎత్తేనే ఇవన్నీ చేస్తా అంటున్నాం. ఇప్పుడు ఈ ఎలక్షన్కును వీటికి ఏం లింకు లేదు. రాష్ట్రంలో వాటికి వాగ్దానం చేసినావు, మోసం చేసినావు, ఇదివరకు చేయలే, మళ్ళీ పార్లమెంట్లో కూడా వేయమని అడుగుతున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించగలరు. కాంగ్రెస్ వాళ్ళను నమ్మకండి, టీఆర్ఎస్ వాళ్ళను అసలే నమ్మకండి. ఒక్కసారి బీజేపీకి ఓటేయండి. ఈ భారతదేశం ప్రపంచంలో విశ్వగురు కావడానికి అడుగు దూరంలో ఉన్నాం. నరేంద్ర మోడీ గారు ప్రధాని కాగలరు. ఎట్టి పరిస్థితుల్లో మీరు బండి సంజయ్ని కనుక ఎంపీగా గెలిపించినట్టుంటే మూడోసారి మన ప్రభుత్వం కొలదీరుతుంది. మనకు మంచి స్కీమ్స్ వస్తాయి. మనం రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మనం డెవలప్ చేసుకోగలుగుతాం చుట్టుపక్కల కరీంనగర్ ఎంపీ గారి పరిధిలోనే తెలంగాణ మొత్తంలో. అందుకోసం